అర్జున్ రావు ప్రభాస్ చిన్నప్పటినుంచి ఒక చెడు అలవాటు కలిగినవాడు. తప్పు చూస్తే ఏదైనా సహించలేడు. పాఠశాలలో టీచర్ ఒక విద్యార్థిని అన్యాయంగా తిట్టినా అతను ఎదురు నిలబడేవాడు. ఇంట్లో తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్ చెబుతాడు, అది న్యాయం కాదు అర్జున్, అది కోపం. కాని అర్జున్ అర్థం చేసుకోడు. అతనికి న్యాయం అంటే యుద్ధం లాంటిది. శబ్దం చేయాలి, రక్తం కారాలి, అప్పుడు మాత్రమే సత్యం వినిపిస్తుంది. అతని అదే గుణం, అదే చెడు అలవాటు అతన్ని ఐపీఎస్గా మార్చింది. పోలీస్ అకాడమీ టాపర్గా దేశానికి గర్వకారణమైన అర్జున్ ప్రజల రక్షణ కోసం జీవిస్తానని ప్రమాణం చేస్తాడు. కానీ అతనిలో ఒక అంతరంగం ఉంది. న్యాయం ఆలస్యమైతే నేను వేచి ఉండలేను. ఇది అతని బలం కూడా, శాపం కూడా. అర్జున్ రజత నగరం అనే మహానగరానికి డిప్యూటీ కమిషనర్గా పంపబడతాడు. ఈ నగరం అందంగా కనిపించినా లోపల నేరాల నల్లగుండం. ఇక్కడే పరిచయం అవుతుంది కమిషనర్ రామచంద్ర వర్మ, ప్రకాశ్ రాజ్, చట్టానికి అద్దం లాంటి అధికారి. అతను అర్జున్ను చూసి చెబుతాడు, ఇక్కడ న్యాయం కంటే రాజకీయం పెద్దది. నువ్వు అది కూడా నేర్చుకోవాలి. కాని అర్జున్ మృదువుగా నవ్వి జవాబు ఇస్తాడు, నేను రాజకీయాలు నేర్చుకోవడానికి కాదు సర్. చట్టం మళ్లీ బతికించడానికి వచ్చాను. మరోవైపు నగరంలో దాగి ఉన్న మాఫియా లీడర్ కరణ్ మహేష్, వివేక్ ఒబెరాయ్ బయటికి చారిటీ చేసే వ్యాపారవేత్తలా కనిపిస్తాడు. అతని చేతిలో ప్రభుత్వ పెద్దలు, మీడియా, పోలీసు శాఖలోని కొంతమంది కూడా ఉన్నారు. అతనిని ఎదిరించడానికి ప్రయత్నించిన వాళ్లు లేదా చనిపోయారు, లేదా సైలెంట్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఒక కేసు వస్తుంది. ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటుంది. కాని దానికి వెనుక ఉన్న ఆధారాలు కనిపించవు. అర్జున్ ఆ కేసు దర్యాప్తు మొదలుపెడతాడు. కాని ఒకదాని తర్వాత ఒకటి సాక్ష్యాలు మాయమవుతాయి. తన కళ్ల ముందు న్యాయం చనిపోతుంటే అతని పాత చెడు అలవాటు మళ్లీ మేల్కొంటుంది. అర్జున్ ఇప్పుడు చట్టం బదులు భయం మీద నమ్మకం పెడతాడు. సాక్ష్యాలు లేవు, కాని నేరస్తులు ఉన్నారు. అందుకే అతను సాక్ష్యాల కన్నా చేతిలోని ట్రిగ్గర్పై విశ్వాసం పెంచుకుంటాడు. చట్టం మౌనంగా ఉంటే నేనే మాట్లాడుతాను, ఈ మాట అతని ఆత్మకు శాసనం అవుతుంది. క్రమంగా అతను ఫియర్ కాప్ గా మారుతాడు. ప్రజలు అతన్ని దేవుడిగా చూస్తారు, కాని డిపార్ట్మెంట్ అతన్ని ముప్పుగా గుర్తిస్తుంది. ప్రణీత్ తృప్తి డిమ్రీ అనే న్యాయవాది, అతని స్నేహితురాలు, అతనిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అర్జున్ న్యాయం కోసం చట్టాన్ని తగులబెట్టడం అంటే సత్యాన్ని కూడా తగులబెట్టడమే. అర్జున్ జవాబు, సత్యం బతకడానికి చట్టం చనిపోవాలి, అయితే అది నేను చేస్తాను. అతని ఆత్మ ఇప్పుడు న్యాయం కాదు, ప్రతీకారం కోసం పరిగెడుతోంది. అతను మాఫియా లీడర్ కరణ్ మహేష్ను ఎదుర్కోవాలని నిర్ణయిస్తాడు. కాని ఆ యుద్ధం క్రమంగా వ్యక్తిగతంగా మారుతుంది. వేళదటాచార్య అర్జున్ను నిలిపివేయడానికి ప్రయత్నిస్తాడు, కాని అతను ఆ ఆదేశాలను ధిక్కరిస్తాడు. అర్జున్ ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా నిలబడిన చట్టమే. కరణ్ మహేష్ అర్జున్ను తన బలంగా ఉపయోగించుకోవాలనుకుంటాడు, కాని అతను తన చేతిలో ఆగేవాడు కాదు. ఒక రాత్రి నగరం మొత్తాన్ని కదిలించే యుద్ధం జరుగుతుంది. కరణ్, అర్జున్ ఇద్దరూ ముఖాముఖి వస్తారు. కరణ్ చెబుతాడు, నువ్వు దేవుడిలా ఆడుతున్నావ్ అర్జున్. అర్జున్ కళ్లలో రక్తం మెరుస్తుంది. దేవుడు కాపాడడు కరణ్, నేను శిక్షిస్తా. తుది ఘట్టంలో అర్జున్ కరణ్ను చంపుతాడు. కాని ఆ క్షణంలోనే పోలీస్ ఫోర్స్ అతనిని చుట్టుముట్టుతుంది. వేళదటాచార్య ముందుకొస్తాడు. నువ్వు చట్టం కాదు అర్జున్, నువ్వు దాన్ని మలిచిన మాయ. అర్జున్ గన్ వదిలి సైలెంట్గా చెబుతాడు, అవును సర్. కాని ఈ దేశం మళ్లీ చట్టం మీద నమ్మకం పెంచితే నేను చనిపోవడానికి రెడీ. తర్వాతి క్షణంలో కాల్పులు. అర్జున్ నేలపై పడిపోతాడు. అతని పెదవులపై చివరి మాట, నా చెడు అలవాటు నన్ను చంపింది. కాని అదే ఈ దేశానికి ఒక కొత్త చట్టం ఇచ్చింది. స్క్రీన్ బ్లాక్ అవుతుంది. స్పిరిట్, అ బ్యాడ్ హ్యాబిట్ దాట్ బికేమ్ హిస్ డెస్టినీ. అర్జున్ రావు చనిపోయాడని అందరూ అనుకుంటారు. పోలీసు ఫైల్లో అతని కేసు క్లోజ్ అయిపోతుంది.
కాని ఒక నెల తర్వాత సరిహద్దు ప్రాంతంలోని ఒక గ్రామంలో ఓ మనిషి గాయాలతో బతికి బయటపడతాడు. గుర్తు తెలియదు, కాని శరీరమంతా కాలిన గాయాలు. అతన్ని ఒక పేద దంపతులు కాపాడుతారు. అతను ఎవరో తెలియదు, కాని రాత్రివేళ ఒక మాట ఎప్పుడూ చెబుతాడు: నేను తప్పు చూడలేను, నేను ఆగలేను. వేళదటాచార్య రిటైర్ అయ్యి లండన్కి వెళ్ళిపోయాడు. ప్రణీత్ ఇప్పుడు హైకోర్టు జడ్జి. ఆమెకు ఒక రోజు ఓ కవర్ వస్తుంది. అందులో ఒక బ్లడ్ స్టెయిన్ పోలీస్ బ్యాడ్జ్, దానిపై యార్ అక్షరాలు. ఆమె ముఖంలో ఒక చిరు కదలిక. అతను బతికున్నాడా? రజత నగరం ఇప్పుడు మరో దిశలో ఉంది. కొత్త కమిషనర్ దయానంద్ వర్మ, మోహన్ లాల్ లేదా ప్రకాశ్ రాజ్ కొనసాగింపు పాత్రగా సిస్టంను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని కొత్త మాఫియా నెట్వర్క్ కరణ్ మహేష్ స్థానంలో ఒక తెలివైన అంతర్జాతీయ క్రిమినల్ రయాన్ మోరెల్, వివేక్ ఒబెరాయ్ రీ ఎంట్రీ ట్విస్ట్ పగ్గాలు చేపడతాడు. అతను చెబుతాడు: స్పిరిట్ చనిపోయింది, ఇప్పుడు గోస్ట్ మాత్రమే మిగిలింది. అప్పుడే నగరంలో ఒక భయంకరమైన శక్తి మళ్లీ కనిపిస్తుంది. రాత్రివేళ ఒక గ్యాంగ్ లీడర్ హత్య, అతని శరీరంపై పోలీస్ టోపీ గుర్తు. మరుసటి రోజు మరో నేరస్తుడు చనిపోతాడు, పక్కన రక్తంతో రాసిన మాట. న్యాయం మళ్లీ వస్తోంది. ప్రణీత్ ఆ సీన్ చూసి నిశ్శబ్దంగా చెబుతుంది: అర్జున్, నువ్వేనా? ఇప్పుడు ఒక కొత్త అర్జున్. ఆయనకు గతం గుర్తు లేదు, కాని చట్టం ఇంకా రక్తంలో ఉంది. ఆయన పేరు మార్చుకున్నాడు. వీరాశంకర్ చిన్న పట్టణంలో డాక్టర్గా జీవిస్తున్నాడు. కాని ప్రతి రాత్రి కలల్లో తను పోలీస్ యూనిఫార్మ్లో న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతని మైండ్ డ్యూయల్, ఒకవైపు పాత ఆత్మ, మరోవైపు కొత్త మనిషి. వేళదటాచార్య, ప్రణీత్ ఇద్దరూ వేర్వేరు దిశల్లో అతన్ని వెతుకుతున్నారు. అతనికి అర్థం కాని పాత ఫ్లాష్ బ్యాక్లు మొదలవుతాయి. చివర్లో ఒక సీన్. వీరా ఒక చిన్న పాపను రక్షించడానికి గ్యాంగ్పై దాడి చేస్తాడు. ఆ ఫైట్ సీన్లో ఒక గ్యాంగ్ లీడర్ అతన్ని గుర్తిస్తాడు. అర్జున్ రావు, నువ్వు చనిపోయావు కదా? వీరా స్తబ్దంగా నిలబడి చెబుతాడు: మరణం నా డిపార్ట్మెంట్ కాదు. రజత నగరంలో పెద్ద పెద్ద బాంబు దాడులు జరుగుతాయి. ప్రణీత్ ఇప్పుడు న్యాయమూర్తిగా పనిచేస్తుంది, కాని దాడి సమయంలో ఆమెకు ఒక కాల్ వస్తుంది. వాయిస్లో పాత బలహీనత, కాని శబ్దంలో బలం. ప్రణీత్, ఈసారి చట్టం నేర్చుకోదు, ఈసారి చట్టం నేర్పుతుంది. స్క్రీన్లో స్లో మోషన్ షాట్లు. కరణ్ మహేష్ కబురు విన్న రయాన్ మోరెల్ న్యూస్లో నవ్వుతాడు. వేళదటాచార్య ఇంట్లో ఒక ఫోటో కదలడం మొదలవుతుంది. అర్జున్ రావ్, ఐపీఎస్. అర్జున్ యూనిఫార్మ్ దెబ్బతిన్న కిటికీ కింద వేలాడుతుంది. క్లైమాక్స్ షాట్. వీరా అర్జున్ యూనిఫార్మ్ను తిరిగి ధరించుకుంటాడు. చంద్రకాంతి వెలుగులో అతని ముఖం పైకి లేస్తుంది. అతని వాయిస్ ఓవర్: I still have that bad habit from childhood. I can't stop.